అందరికీ నమస్కారం, ఆదాబ్, వణకం, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో అవెంతో. యావండోయ్ అవెంతో, వాహ్ రుచులు ఓన్లీ ఆన్ డిజైనర్ డిష్. సో ఈ కార్యక్రమానికి మీ అందరికి పలికేస్తున్నాను స్వాగతం, సుస్వాగతం. మరి స్వాగతం పలికేశాను అంటే ఒక మంచి రుచి మీ అందరి కోసం ఎదురు చూస్తుంది కదా. పైగా సీరియస్లీ అండి, ఈ అవెన్ని చూస్తుంటే నాకు నిజంగా ఎంత ముచ్చటేస్తుందంటే దీనికి రోజు దిష్టి తీయాలేమో అనిపిస్తుంది. అవెన్తో ఇన్ని రకాల వెరైటీస్ చేసేయచ్చా? చేసేయచ్చు, చేసేస్తున్నాను కూడా. మరి మీరు చెయ్యట్లేదా? మీరు నోట్ చేసుకున్నారు కదా. దేనికి దానికి ఒక స్పెషల్ ట్విస్ట్ ఇచ్చి, ఒక స్పెషల్ రుచినిచ్చి మీ అందరికీ అందిస్తుంది ఈ బుజ్జి ఓవెన్ అన్నమాట. అందుకే ఈరోజు దీని పక్కన కూర్చొని ఇంట్రడక్షన్ చెప్పాలి, దీంతోనే మీ అందరికీ వెల్కమ్ చెప్పాలి అని ఇలా స్టార్ట్ చేశాను. ఎలాగో స్టార్ట్ చేశాను కాబట్టి ఈ రోజు నేను మీ అందరి కోసం చేసేస్తున్నాను ఈ ఓవెన్తో దమ్కా ముర్గ్. సో దమ్కా ముర్గ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి ఇప్పుడు నోట్ చేసుకోండి. దమ్కా ముర్గ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పసుపు, కారం, ఫ్రెష్ క్రీమ్, ఉప్పు, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్, క్యాజు పేస్ట్, పుదీనా, ధనియాల పొడి, గరం మసాలా దినుసులు, పెరుగు, నూనె. మరి ఆలస్యం ఎందుకు చెప్పండి, ఈ దమ్కా ముర్గ్ తయారు చేసేద్దాం. ముందుగా నేను ఒక బౌల్ తీసుకుంటున్నాను. దీంట్లో ఇది అవెన్ బౌల్. సో దీంట్లో నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఫస్ట్ బోన్లెస్ స్కిన్లెస్ చికెన్ అన్నమాట. 1 కప్. ముర్గ్ అంటే హిందీలో మనం మాట్లాడుతున్నాము, సో ముర్గా అంటూ ఉంటాము. సో దీన్నే దమ్ చేస్తున్నాం కాబట్టి దమ్కా ముర్గా అయింది ఇది. సో ఇప్పుడు నేను చికెన్ వేసేసాను కదా, దీంట్లో వేసుకుంటున్నాను నెక్స్ట్ పసుపు, కారం ఒక 2 స్పూన్స్. సో కారం కొంచెం వేసాను, దీంట్లో ఉప్పు కూడా వేద్దాం కొద్దిగా. ముందు దీన్ని మాత్రమే కలుపుకుందాం చక్కగా ఇలా. జనరల్లీ ఏంటంటే నాన్ వెజ్ ఐటమ్స్ చేసేటప్పుడు ఇమీడియట్గా చేయకుండా ముందు ఇలా ఉప్పు కారాలు వేసి కాస్తంత ఆ కోడికి పట్టుకున్న తర్వాత, అదే ఆ చికెన్ పీసెస్కి పట్టుకున్న తర్వాత మనం వండితే జ్యూసీగా ఉంటుంది. అండ్ అలాగే మనం తినేటప్పుడు కూడా ఆ ఉప్పు కారం అనేది దానికి పట్టుకొని టేస్టీగా ఉంటుంది ఆ ముక్క కూడా. అదర్వైజ్ మీరు ఏదైతే గ్రేవీలో ఉంటుందో ఆ ఉప్పు కారం మాత్రమే తెలుస్తూ ఉంటుంది. సమ్ టైమ్స్ అలా ఉంటే మనకి కూర రుచిగా అనిపించదు. గ్రేవీ కలుపుకున్నప్పుడు ఏమో చక్కగా ఉంటుంది, ముక్క తింటూనేమో చప్పచప్పగా ఉంటుంది. అప్పుడు ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే మ్యారినేట్ చేయాలి ఫస్టే దీన్ని. ఉప్పు కారం ఇలా పసుపు వేసి కాసేపు దాన్ని అలా ఉంచేసాం అనుకోండి, చక్కగా ఇవన్నీ పట్టుకుంటాయి అన్నమాట దానికి. ఓకే, సో ఇప్పుడు ఇందులో వేసుకుందాం నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. రెస్టారెంట్లో ఏం చేస్తారంటే అల్లం ఫ్లేవర్ మనకి ఎక్కువ కావాలి అనిపిస్తే, ఏ డిష్కి అయితే కావాలంటే వాళ్ళు అల్లం ఫ్లేవర్ కొంచెం ఎక్కువ ఇచ్చి గార్లిక్ ఫ్లేవర్ని కాస్త తగ్గిస్తారనమాట. సో యాజ్ యూ విష్, లైక్ మీకు అలా కూడా ఇష్టం ఉంటే అది కూడా బాగుంటుంది. మీకు ఏ ఫ్లేవర్ అయితే మీరు చేసుకునే డిష్లో ఎక్కువగా మీరు తెలియాలి అనుకుంటారో ఆ ఫ్లేవర్ని కాస్తంత ఎక్కువ, ఆ ఇంగ్రీడియంట్ని కాస్తంత ఎక్కువగా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. బట్ జనరల్లీ మనం ఇంట్లో చేసినట్టే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను కలిపింది. ఒక 2 స్పూన్స్. గరం మసాలా పౌడర్ ఒక 1/2 టీ స్పూన్. ఫ్రెష్ క్రీమ్ ఒక 1/2 కప్. అలాగే ఇప్పుడు ఇందులో వేసుకుందాం ధనియాల పొడి. సో ఈ ధనియాల పొడిని కూడా ఒక 2 స్పూన్లు నేను వేసాను ఇందులో. సీరియస్లీ సమ్ టైమ్స్ మనం అనుకుంటాము ఆరోగ్యానికిను మనకి చాలా వరకు అన్నీ కూడా హాస్పిటల్స్కి వెళ్ళి మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. కానీ మీరు చూసారో లేదో, అప్పట్లో జనరేషన్ అండి 100 ఏళ్ళు, 150 ఏళ్ళు, 120 ఏళ్ళు బతికేసేవాళ్ళు. ఎలా బతుకుతారు అన్నాళ్ళు, ఎలా బతికేవాళ్ళు అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ అన్నమాట. ఆహార విధానాలు, వాళ్ళ విధానాలు, రోజు వాళ్ళు లైక్ మార్నింగే లేవడము, ఇవన్నీ కూడా హెల్త్కి చాలా ఇంపార్టెంట్. సో జనరల్లీ ఇవాళ రేపు మనం నైట్ ఎక్కువగా మేల్కొని ఉంటాము, మార్నింగ్ లేజీగా లేస్తూ ఉంటాం 9కి 10కి ఇలా.
అది కరెక్ట్ కాదనమాట. సో టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, టైంకి లేవాలి. సో టైమింగ్స్ మెయింటైన్ చేస్తే ఏంటంటే లైఫ్ స్పాన్ కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు చక్కగా ఆరోగ్యంగా, అంతే కదండి, జీవితంలో ఎంత డబ్బున్నా లేకపోయినా ఆరోగ్యం అయితే చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అందుకే ఆరోగ్యకరమైన ఫుడ్ తినాలి. మీ ఆరోగ్యాన్ని మరింత పెంచేందుకు అవెన్తో ఇలా రకరకాల రెసిపీలు నేను చేసేస్తున్నాను. అలాగే ఈటీవీ అభిరుచి బోలెడని రెసిపీస్ మీకు అందిస్తూ ఉంది కదా. వెల్, దీంట్లో ఫ్రెష్ క్రీమ్ కూడా వేసాను, ధనియాల పొడి కూడా వేసాను కదా. సో చక్కగా ఈ ఫ్రెష్ క్రీమ్, ఈ ధనియాల పొడి, పౌడర్స్ అన్నీ కూడా కలిసిపోయాయి బాగా. ఇప్పుడు ఇందులో వేసుకుందాం హోల్ గరం మసాలా దినుసులు. నేను 1 కప్పు చికెన్ తీసుకున్నా కాబట్టి ఎక్కువగా లవంగాలు వేయట్లేదు, ఎక్కువ ఘాటు ఉంటుంది కాబట్టి. ఒక 3 లవంగాలు, ఒక 4 ఇలైచి, కొంచెం దాల్చిన చెక్క వేసాను. నెక్స్ట్ ఇందులో వేస్తున్నాను పెరుగు. పెరుగు ఒక 1/2 కప్. ఫ్రైడ్ ఆనియన్, దీన్నే బ్రౌన్ ఆనియన్ అంటారు, బిర్యానీలో ఎక్కువగా యూజ్ చేస్తాం. సో దీంట్లో ఆనియన్స్ వేయట్లేదు మనం, ఈ బ్రౌన్ ఆనియన్స్ మాత్రమే వేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ జీడిపప్పు పేస్ట్. జీడిపప్పు డైరెక్ట్లీ మీరు పేస్ట్ చేశారనుకోండి కాస్త రఫ్గా అనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా జీడిపప్పుని ఒక 10 నిమిషాలు నానపెట్టి తర్వాత మీరు పేస్ట్ చేశారనుకోండి చక్కగా ఫైన్ పేస్ట్ అవుతుందన్నమాట. సో అప్పుడు మనకి ఎక్కువ పేస్ట్ వచ్చినట్టు కూడా అనిపిస్తుంది. ఈ జీడిపప్పు పేస్ట్ కూడా ఒక 1/2 కప్. నాకు తెలిసి ఇది మొగలాయి డిష్, వాళ్ళు మాత్రమే ఇంత రిచ్ ఫుడ్ని తింటూ ఉండేవాళ్ళట ఒకప్పుడైతే. మొగలాయి ఫుడ్, నవాబ్స్ ఇలా అంటూ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే ఇలాంటి ఫుడ్ అనమాట. క్యాజు పేస్ట్లు, ఫ్రెష్ క్రీమ్లు ఎక్కువగా వేసి వండేవారట అప్పట్లో. వెల్, సో దీంట్లో ఫైనల్గా మనం వేద్దాము ఆయిల్ కొంచెం, అలాగే పుదీనా, ఫ్రెష్ లీవ్స్, మింట్ లీవ్స్, కొత్తిమీర. చక్కగా ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. వెల్, అన్నీ వేసేసాం కదా. సో దీన్ని చక్కగా కలిపాను కూడా. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి దమ్ చేద్దామా? వచ్చేసేయండి. సో నేను అవెన్ దగ్గరికి వచ్చేసాను. నేను ఏదైతే తయారు చేశానో ఈ ముడ్తో ఇది ఇందులో పెట్టేస్తున్నాను. అండ్ వెల్, సో క్లోజ్ చేస్తాను కదా. కానీ ఇది ఎంతసేపు ఉడకాలి అంటే 30 నిమిషాలు ఉడకాలి. ఎన్ని డిగ్రీస్లో ఉడకాలి అంటే 180 డిగ్రీస్లో ఉడకాలి. ఎస్, 180 డిగ్రీస్లో 30 మినిట్స్ దీన్ని మనం ఇక్కడ దమ్ చేస్తే అవెన్లో అయిపోతుందన్నమాట మన దమ్కా ముర్గా. ఓకే ఏమండి, 30 నిమిషాలు అయిపోయింది కదా, చూద్దామా ఏమైందో? చూసేద్దాం రండి. వావ్, సో ఫైనలీ నా శ్రమ ఫలించిందనమాట. చక్కగా ఇలా దమ్కా ముర్గా రూపంలో బయటకు వచ్చేసింది. చూసారా, నేను వేసింది కొంచెమే ఆయిల్, బట్ పైన అంతా కూడా మీకు ఆ ఆయిల్ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చికెన్లో ఉంటుంది కదా, ఆయిల్ అంతా బయటకు వస్తుంది అనమాట. అందుకే నేను చాలా తక్కువ ఆయిల్ వేసాను ఇందులో. వెల్, వేడివేడిగా బయటకు వచ్చేసింది కాబట్టి ఈ దమ్కా ముర్గ్ మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. లేట్ ఎందుకు చెప్పండి. చక్కగా నేను ఆనియన్ అండ్ అలాగే చిల్లీస్తో దీన్ని గార్నిష్ చేశాను. ఓకే, సో పైనుంచి కాస్తంతా కొరియండర్ టచ్ ఇద్దాం. గార్నిష్ కోసం కొత్తిమీరని యూజ్ చేద్దాం. ఈ దమ్కా ముర్గ్ ఎలా ఉందో చూసేద్దాం, టేస్ట్ చేసేద్దాం. వావ్, సూపర్. నేను చెప్పాను కదా ఇందాక ఇది మొగలాయి డిష్ అని చెప్పి.
సీరియస్లీ ఎంత రిచ్గా ఉందంటే ఈ ఫ్లేవర్స్ అవన్నీ కూడా. ఈవెన్ మనం దీంట్లో వేసాం కదా క్యాజు పేస్ట్, దానివల్ల అండ్ అలాగే స్పైసీగా ఉంది, సూపర్గా ఉందండి. ఇది వర్షాకాలంలో శీతాకాలంలో ఇలాంటి టైంలో తింటే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే ఆ చలిగా ఉన్నప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్నీ ఉంటాయి. ఇలాంటి మసాలా ఫుడ్ తింటే కనుక మజా వస్తుంది. మరి మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటున్నారు కదా ఈ దమ్కా ముర్గ్ని, మరి వెంటనే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోండి. దమ్కా ముర్గ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పసుపు, కారం, ఫ్రెష్ క్రీమ్, ఉప్పు, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్, క్యాజు పేస్ట్, పుదీనా, ధనియాల పొడి, గరం మసాలా దినుసులు, పెరుగు, నూనె. దమ్కా ముర్గా తయారు చేసుకునే విధానం: ముందుగా అవెన్ బౌల్ తీసుకొని ఇందులో బోన్లెస్ చికెన్ వేసుకోవాలి. కాస్త పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడర్, ఫ్రెష్ క్రీమ్, ధనియాల పొడి, గరం మసాలా దినుసులు, పెరుగు, బ్రౌన్ ఆనియన్స్, క్యాజు పేస్ట్, పుదీనా, కొత్తిమీర వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఆ తర్వాత ఈ బౌల్ను ఓవెన్లో ఉంచి 180 డిగ్రీల వద్ద 30 నిమిషాలు కుక్ చేయాలి. కుక్ అయిన తర్వాత సర్వింగ్ బౌల్లోనికి తీసుకొని సర్వ్ చేయాలి. అంతే, గుమగుమలాడే దమ్కా ముర్గ్ తినడానికి రెడీ. నోట్ చేసుకున్నారు కదా, ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసేసేయండి. మరి ఇలాగే మంచి రుచి అని ఎందుకు అంటున్నానంటే, చాలా వరకు కొంతమంది చేస్తే వావ్ వాహ్ వా అనేస్తాం అనమాట. కొంతమందికి ఒక్కొక్కసారి ఉప్పు కారాలు కాస్త అటు ఇటుగా పడుతూ ఉంటాయి. ఏదేమైనా చేయగా ఆ రుచి వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా. సో మీరు కూడా పర్ఫెక్ట్గా వంట చేసి మీ ఇంట్లో వాళ్ళందరినీ ఇంప్రెస్ చేస్తారు, నన్ను ఫాలో అవుతూ ఉంటారు, నేను చేసినవన్నీ వాళ్ళందరికీ చేసి తినిపిస్తారు అని నేను నమ్ముతున్నాను. మీకు నచ్చే రుచులతో, మీరు మెచ్చే రుచులతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ అవెన్తో వాహ్వా రుచులు, ఓన్లీ ఆన్ డిజైనర్ డిష్. అంతవరకు చూస్తుండండి ఈటీవీ అభిరుచి. నేను గీతా భగత్, సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్. అవెన్తో వాహ్వా రుచులు, ఓన్లీ ఆన్ డిజైనర్ డిష్ ని మీరు మళ్ళీ చూడాలనుకుంటే యూట్యూబ్ లో చూసేయచ్చు. యూట్యూబ్ లో చూడడానికి www.youtube.com/etvabhiruchi అని టైప్ చేయండి, సర్చ్ చేయండి. అలాగే ఫేస్బుక్ లో అయితే ప్లీజ్ ఫాలోయింగ్ us.